ఓవైపు యుద్ధం, మరోవైపు స్టాక్ మార్కెట్లలో నష్టం. జనరల్గా ఇలాంటి సమయాల్లో బంగారం ధరకి పట్టాపగ్గాలు ఉండవు. అందులోనూ ఈ మధ్య కాలంలో రేటు పరంగా రికార్డులు బద్దలు కొట్టిన పసిడి మళ్ళీ అదే ఊపు కొనసాగిస్తుందని ఆశించారు. అయితే గోల్డ్ ట్రెండ్ ఇప్పుడు పూర్తిగా రివర్స్ అయింది. ఏమాత్రం పెరగడం లేదు. తులం రేటు పాత రికార్డును దాటడం, అటుంచి రోజు రోజుకి తగ్గుతోంది. ఇంతకీ ఈ ట్రెండ్ ఇలా ఎన్ని రోజులు కంటిన్యూ కావచ్చు? ర్యాలీకి బ్రేక్. గత 15 రోజుల నుంచి ఇదే ట్రెండ్. పైకి పోవడం లేదు, మరీ కిందికి దిగడం లేదు. తులం బంగారం రేటు 1,60,000 దగ్గరే తిష్ట. కొంతకాలంగా స్థిరంగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు పక్షం రోజుల నుంచి తగ్గుతున్నాయి, లేదంటే స్వల్పంగా పెరుగుతూ ఆ తర్వాత తిరిగి తగ్గుతూ వస్తున్నాయి. యుద్ధం తీవ్రంగా మారుతున్న తరుణంలో ఈక్విటీ మార్కెట్లలో భారీగా నష్టాలున్నా కూడా బంగారం ధర కూడా తగ్గడం ఈ రంగంలోని నిపుణులకు కూడా అంతు చిక్కకుండా పోతోంది. పశ్చిమాసియా నివురుగప్పిన నిప్పులా మారిన తరుణంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టడం నిజంగానే ట్రెండ్ రివర్స్ అయిందా అనే డౌట్ క్రియేట్ చేసినా ఓ రేంజ్కి మించి తగ్గకపోవడం చోటు చేసుకుంటోంది. మొదట బంగారం రేటులో నిలకడకి, డౌన్ ట్రెండ్ కి ప్రధాన కారణం గోల్డ్ ట్రేడింగ్ బాగా ఖరీదుగా మారిందనేది చెప్తున్నారు. ప్రధాన ఎక్స్చేంజీలలో మార్జిన్ పెరుగుదల వలన బంగారం కొనుగోలు ఖర్చులు ఎక్కువయ్యాయి. ఇది పెట్టుబడిదారుల ఉత్సాహాన్ని తగ్గించి మార్కెట్లో కొత్త కొనుగోళ్ల వేగాన్ని మందగించిందనేది కొందరి వాదన. అలాగే స్టాక్ మార్కెట్ అస్థిరత కూడా గోల్డ్ ధరలపై ప్రభావం చూపింది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యుద్ధ భయాలు స్టాక్ మార్కెట్లలో నష్టాలు సృష్టించాయి. ఈ నష్టాలను పూరించడానికి కొందరు పెట్టుబడిదారులు బంగారం, వెండి విక్రయించడంతో బులియన్ మార్కెట్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటోంది. అలాగే ఇన్వెస్టర్లు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కు ఓ బ్రేక్ తీసుకోవడం కూడా రేటులో స్టెబిలిటీకి కారణంగా చెబుతున్నారు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లలో బాగా బలపడిన డాలర్ వాల్యూ కూడా బంగారం లాభాలను కొంత తగ్గిస్తోంది. బలమైన డాలర్ సాధారణంగా అంతర్జాతీయ బంగారం డిమాండ్ను తగ్గించి ధరలపై ఒత్తిడిని కలిగిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం $5,000 వద్ద బలమైన మద్దతు పొందుతూ ఉండగా $5,400 వద్ద రెసిస్టెన్స్ ఎదుర్కొంటోంది. అందువల్ల ప్రస్తుతానికి బంగారం ధరల రేంజ్ కొన్ని రోజులు 1,55,000 నుంచి 1,65,000 మధ్య ఉండొచ్చనేది అంచనా. అయితే మన దేశంలో బంగారానికి డిమాండ్ పూర్తిగా తగ్గలేదు. వివాహాలు, పండుగ సీజన్ సమీపిస్తూ ఉండడం వల్ల ఆభరణాల కొరకు కొనుగోళ్లు పెరుగుతాయని అనలిస్టులు చెప్తున్నారు. దీంతో ప్రస్తుతం తులం నడుస్తున్న రేటు దగ్గర కాస్త కొనుగోళ్లు ఎక్కువ కావచ్చు. మరికొందరి అంచనాల ప్రకారం దీపావళి కల్లా తిరిగి గోల్డ్ ఔన్స్ రేటు 5,500 నుంచి $5,600 మధ్యకు చేరుతుంది అంటున్నారు. అలానే వెండి కూడా కేజీకి $100 నుంచి $110 వరకు చేరే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. క్లుప్తంగా చెప్పాలంటే ప్రస్తుతానికి మార్కెట్ ప్రశాంతంగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో ఒక పెద్ద కదలిక వస్తుందనేది వారి ఒపీనియన్.